కష్టపడి పండించిన పంట అమ్మబోతే అడవి కొనబోతే కొరవని చందంగా ఉంది రైతుల పరిస్థితి. 6 నెలలు కష్టపడి వారు పండించిన పంటని అంటే వ్యవసాయ మార్కెట్ నుంచి కొనుగోలుకి అమ్ముకుందానికి వచ్చిన నేపథ్యంలో మొత్తం ఇటు కొంతమంది అంటే సంబంధించిన అధికారులు మొత్తం తేమ శాతం ఎక్కువగా ఉంది, తేమ శాతం తక్కువ ఉందని చెప్పేసి రైతులు మొత్తం నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిసింది. గత 2 నెలల క్రితం సివిల్ సప్లై కమిషనర్ ఏదైతే చౌహాన్ ఉన్నారో వాళ్ళ మొత్తం సంబంధించినటువంటి వ్యవసాయం మీద ఆధారపడే రైతుల గురించి మొత్తం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు నేరుగా పంటలు పండించిన నేపథ్యంలో ఆ పంటలకు సంబంధించినటువంటి వరిని కూడా డైరెక్ట్గా మార్కెట్ తరలిస్తున్నారు. తేమ శాతం తక్కువ ఉంది, కనీసం గింజ కూడా బియ్యం గింజ కూడా తయారు కాని నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే తేమ శాతంలో కూడా 52.2% వస్తుంది. అందుకనే తక్కువ ధర పోతుంది, దాని క్వాలిటీలు కూడా సరిగా ఉండటం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా కొంతమంది రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనకి మనం మొబైల్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. వ్యవసాయ మార్కెట్లో తేమ శాతం ఏ విధంగా తీస్తారో, తేమ శాతం సంబంధించి మాయిశ్చర్ ఏ విధంగా చేస్తారని చెప్పి మనం పర్టికులర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు వ్యవసాయ అధికారులు మన చేతిలో కూడా మాయిశ్చరైజ్ మిషన్ ఉంది. ఈ మాయిశ్చరైజ్ మిషన్తో మనకి సంబంధించిన తేమ శాతం ఎలా చేస్తారో అనేది మొత్తం ప్రత్యక్షంగా మనం తెలుసుకుందాం. మీరు తీసుకొని దీనికి సంబంధించినటువంటి వడ్లు మన ముందున్నాయి, వాటిని ఎలా మ్యాచర్ చేస్తారో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది మనం విజువల్ చూస్తాం. దానికి సంబంధించినటువంటి మ్యాచర్ మిషన్లో ఉన్నటువంటి తీరా హౌల్లో మొత్తం నిండా నింపేదానికి సంబంధించిన వడ్లు కూడా ఆ ఒడ్డు నింపే నేపథ్యంలో ఆ బటన్ పై కూడా అంటే 2 అనే బటన్ ఉంటుంది. ఆ 2 అనే బటన్ నొక్కి మాత్రం సంబంధించినటువంటి మ్యాచ్ 27.9 మాత్రం వచ్చింది. అంటే ఈ వడ్లకి అంటే సుమారు 3 రోజుల పాటు ఇక్కడ నుంచి ఎండలో ఆరబెట్టిన క్రమంలో కూడా 27.9 మాత్రం వచ్చింది. ఇదే విధంగా పక్కన ఉన్నటువంటి వడ్ల కూడా మనం పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. అని మీరు చూడండి, ఇప్పుడు మన పక్కన ఉన్న వేరే రాష్ట్రం ఉంది కదా, ఈ రాష్ట్రం కూడా ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. మళ్ళీ సేమ్ అదే రీతిలో కూడా ఉన్నటువంటి మ్యాచ్ మిషన్లో కూడా దాన్ని నింపి సంబంధించినటువంటి ఈ ఎండలో కూడా సంబంధించిన మ్యాచ్ మిషన్తో మాత్రం మళ్ళీ రోడ్డు బటన్ నొక్కి మాత్రం సంబంధించి చూస్తున్నాడు. దీంట్లో 20.01గా 20.1గా మాత్రం ఇక్కడికి మ్యాచ్ చూపించి ఇదే తరహాలో ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం దగ్గర పోయినా కూడా 17, 25, 20, 21 మొత్తం వస్తుంది. అయితే గతంలో అయితే మున్సిపల్ మన సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే మున్సిపల్ సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు ఎవరైతే గతంలో కూడా అంటే 52.2% తేమగా వస్తుంది, డైరెక్ట్ నేరుగా వెళ్ళి ఇక్కడికే తీసుకొచ్చి అమ్ముతున్నారు, క్వాలిటీ కూడా ఉండట్లేదు, అందుకే ధర తక్కువ పడుతుందని చెప్పేసి చేసిన కీలక వ్యాఖ్యలు మాత్రం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే విక్టిమ్ మొత్తం కళ్ళ కట్టిన అంటే రైతులకి అంటే కళ్ళ కట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మనం చూసాం కదా, మ్యాచర్ మిషన్తో మనకు సంబంధించిన ఈ వడ్లను కూడా మిషన్లో వేస్తే ఎంతవరకు అసలుకే తీవ్రంగా ఎండలు కూడా బాగా మండిపోతున్న నేపథ్యంలో కూడా అవి పంట పొలాల మీద బాగా ఎండిపోతున్నవి. మార్కెట్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ కొనుగోలు కొంచెం లేట్ అయినప్పుడు కూడా జాప్యం చేసినప్పుడు కూడా రాష్ట్రాలుగా పోసి కూడా ఇక్కడ సంబంధించినటువంటి వీళ్ళు కుప్పలుగా ఉండి ఇక్కడ రైతులు పడిగా కాస్తున్నారు. అంటే ఇక్కడ సంబంధించిన మ్యాచర్ విషయంలో కూడా ఉన్నటువంటి అంటే 20 నుంచి సంబంధించినటువంటి తక్కువకే వస్తుంది తప్పితే 25 నుంచి పైకి మాత్రం రావటం చెప్తున్నారు. మొత్తం కదా యాసింగ్ పంటలు మొత్తం 52.2% తేమ వస్తుందా అనేది రైతులతో మొత్తం వాళ్ళకి ససేమ్ అంటారు. ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ పండించుకున్న పంటను కూడా అక్కడ ఎండిన తర్వాతనే మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేదానికి వస్తున్నాము అంటే ఛాన్స్ లేదని చెప్తున్నారు. కావాలి రైతులు మాత్రం దగా చేసుకుని ప్రభుత్వం దగా చేద్దామని చెప్పేసి కొంత అధికారులు మాత్రం మమ్మల్ని రైతులు నిండా ముంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వీడియోస్ మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.